హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం కాశీపట్నం దగ్గర ఉన్న వైకుంఠగిరి టెంపుల్కి వెళ్తున్నాం. సో మనమైతే పెందుర్తి నుంచి స్టార్ట్ అయ్యాం. నేనైతే మా ఆఫీస్ కొలీగ్స్తో స్టార్ట్ అయ్యాను. సో మీట్ రుతిక్ అండ్ దెన్ చరణ్ అండ్ దెన్ మీ అండ్ దెన్ హరి. రూట్ వచ్చేసరికి మనం పెందుర్తి నుంచి అరకు వెళ్ళే రూట్లో వెళ్తాము. సో పెందుర్తి అండ్ కొత్త వలస, ఆ తర్వాత ఎస్కోట అండ్ దెన్ కాశీపట్నం. సో ఈ రూట్లో మనం వెళ్తాము. సో రూట్ అంతా కంప్లీట్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఎస్కోట దాటేసాక మనకు ఒక జంక్షన్ వస్తుంది. సో అక్కడ స్ట్రైట్గా వెళ్తాము అరకు వెళ్ళడానికి. సో అరకు వెళ్ళే దారిలో మనకి ముందుగానే కాశీపట్నం వస్తుంది. సో అక్కడ మనం ఒక రైట్ తీసుకోవాలి. ఇందాకలా మనం ఒక జంక్షన్ వస్తుంది అనుకున్నాం కదా ఎస్కోట దాటాక. సో ఆ జంక్షన్ దాటగానే మనకి టీ పాయింట్ ఉంటుంది. సో అక్కడ మేమైతే కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ టీ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి కాశీపట్నం జంక్షన్ ఒక 5 to 6 km ఉంటుంది. సో ఆ కాశీపట్నం జంక్షన్ దగ్గర మనము రైట్ తీసుకొని వైకుంఠగిరి హిల్కి వెళ్తామన్నమాట. ఇదే మనం ఇందాకలా మాట్లాడుకున్న జంక్షన్. సో ఇక్కడ చూస్తే మనకి వైకుంఠగిరికి రైట్ సైడ్ వెళ్తాం. 18 kilometers ఉంటుంది ఘాటి. సో ఈ రైట్ మిస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి టోల్ గేట్ వస్తుంది. సో టోల్ గేట్ వచ్చిందంటే మనం ఈ రైట్ మిస్ అయిపోయినట్టే. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. కరెక్ట్గా టెంపుల్కి దగ్గరలో మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడ కంప్లీట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా మనము టెంపుల్ దగ్గరికి వచ్చేసినట్టే. సో ఇక్కడైతే ప్రజెంట్ ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెహికల్కి. సో పార్కింగ్ కోసం అని చెప్పేసి ఒక 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు.
ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో వీడు మా ఫ్రెండ్ చరణ్. వీడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. ఇందాక చూస్తే బైక్ మీద కూడా చేతులు వదిలేసి వెళ్తున్నాడు. మేమైతే ఇంకా దర్శనం బాగా చేసేసుకొని మళ్ళీ ఆ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.